వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఇక భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో ఉచిత పథకాలు అమలు సాధ్యమేనా? దీనివల్ల అభివృద్ధి మౌలిక వసతులు ఆగిపోతాయా? మరి పార్టీలు ఇస్తున్న హామీల వల్ల ఆర్థిక సమస్యలు తప్పవా? రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే ఇక అభివృద్ధి ఎలా సాధ్యం అనే చర్చ ఇప్పుడు నడుస్తోంది. ఇక ఈ ఫ్రీ స్కీమ్స్ కి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ సాయినాథ్ శాస్త్రి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ చెప్పండి సార్, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఓట్ల కోసం రాజకీయ పార్టీలు ఉచిత పథకాలు ప్రకటిస్తున్నాయి. సంక్షేమం పేరుతో యథేచ్ఛగా నగదు బదిలీలు చేస్తున్నాయి. ఇప్పుడున్న పథకాలే కాకుండా అలవి కాని హామీలు, అంతులేని ఉచితాలతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఓట్ల కోసం ఒక పార్టీని మించి మరో పార్టీ హామీలు గుప్పిస్తూ మితిమీరిన పోకడలు ప్రదర్శిస్తూ ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నాయని చెప్పాలి. ఇదంతా తాత్కాలిక లబ్ధి కలిగించేవి తప్ప భవిష్యత్ అభివృద్ధికి ఏమాత్రం ఉపకరించే పరిస్థితి లేదని చెప్తున్నారు. అసలు ఉచిత హామీలు ఇచ్చే ముందు సాధ్యాసాధ్యాలు, యోగ్యాలు చూసారా అనే ప్రశ్న తలెత్తుతోంది. సార్ మరి చెప్పండి, ఓట్ల కోసం ఉచితాలు ప్రకటించి తర్వాత అమల్లో మీనామేషాలు లెక్కించడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఈ ప్రశ్నకు సమాధానం చాలా కాలం కిందటే సుప్రీంకోర్టు వాళ్ళు, మన అత్యున్నత న్యాయస్థానం వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. 2013లో నుండి తమిళనాడులో ఒకతను హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు వాళ్ళు ఈ పొలిటికల్ పాలసీస్ మేమేం చేయలేము అంటే అతను సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇలాగా ఫ్రీబీస్ ఇస్తున్నారు ప్రతి పార్టీ వాళ్ళు, అది సాధ్యం అవునో కాదో చూసుకోవడం లేదు అంటే వీళ్ళు ఎలక్షన్ కమిషన్ అడిగారు. ఎలక్షన్ కమిషన్ అడిగితే వాళ్ళు కూడా చేతులు ఎత్తేశారు. అప్పుడు సుప్రీంకోర్టు ఒక మాట అన్నారు, సరే ఇది మీ ఆర్టికల్ 324 ప్రకారము ఎలక్షన్స్ ని ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరపవలసిన బాధ్యత మీ పైన ఉంది కాబట్టి ఏ పార్టీ అయితే మేనిఫెస్టో మీకు ఇస్తుందో ఆ మేనిఫెస్టోలో కార్యక్రమాలు, ప్రామిస్లు కానివ్వండి, లేకుంటే వాళ్ళు చేసే వాగ్దానాలకి అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది, సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా ఇండికేట్ చేస్తూ మీరు మోడల్ కోడ్ ఇవ్వండి అన్నారండి. సో 2013లోనే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చారు. మేనిఫెస్టోస్ మీకు ప్రజెంట్ చేసినప్పుడు మేనిఫెస్టోస్ లో ఏ అయితే వాగ్దానాలు ఉన్నాయో వాటి యొక్క టోటల్ బడ్జెట్ ఎంత అవుతుంది, దానికి ఆధారం ఏంటి, సోర్స్ ఏంటి చెప్పండి అని వీళ్ళు నోటీసులు ఇచ్చారు. ఎప్పుడు ఒక 5 ఏళ్ల కిందట ప్రతి ఎలక్షన్స్ కి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ప్రతి పార్టీకి నోటీసులు ఇస్తున్నారండి. చాలా రొటీన్ గా మీరు ఇది ప్రామిస్ చేశారు, దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఎక్కడి నుంచి మీరు ఈ ఖర్చును మీరు భరించగలరు ప్రభుత్వానికి వస్తే అంటే ఒక పార్టీ ఇచ్చిన సమాధానం ఏంటంటే, మేము చాలా కాలం నుంచి ఇలాంటి ప్రామిసులు చేస్తున్నాము, మేము నెరవేరుస్తున్నాము, మాకు ఈ పద్ధతులన్నీ తెలుసు, ప్రభుత్వం వచ్చిన తర్వాత మా స్ట్రాటజీ మాకుంటుంది అని సమాధానం ఇచ్చారు. అంటే కనీసం సుప్రీంకోర్టు ఇచ్చిన డెసిషన్ ని కూడా ఎలక్షన్ కమిషన్ పట్టిన దాన్ని ఏదో కంటి తురుపు జరగా తీసుకోవడము, తర్వాత వీళ్ళు పార్టీలకు అది మళ్ళీ అలవాటు అయిపోయింది 10 ఏళ్ల నుంచి. ఇప్పుడు ఇంతకు ముందు వీళ్ళు బీసీ కులగణన చేస్తామన్నారండి. బీసీ కులగణన చేస్తే గానీ బీసీ పథకాలు అందవు కదా, అవునా? అలాగే ఇప్పుడు సిలిండర్ ఇవ్వాలనుకున్నా ఎంతమంది మహిళలు ఉన్నారని చెప్పి తెలియాలి, అలాగే స్కాలర్షిప్ ఉన్నారనుకుంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారని చెప్పి తెలియాలి, అలాగే రైతు బంధు రుణమాఫీ చేస్తామంటే ఎంతమంది చిన్న రైతులు ఉన్నారు, ఎంతమంది పెద్ద రైతులు ఉన్నారని చెప్పి తేలాలి. అదేం తెలియకుండా ప్రతి ఊరికే పర్ పర్సన్ అంటే ప్రతి ఒక్కరికి ఇంత డబ్బులు ఇస్తామంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియకుండా ఉంటే వీళ్ళు అమౌంట్ ఎలాగ లెక్క కట్టగలరండి, ఒక్కొక్క ప్రామిస్ ఎంత అవుతుందని? అలాంటప్పుడు సుప్రీంకోర్టు డెసిషన్ ని వీళ్ళు వీళ్ళు వెరిఫై చేయగలరు మన ఎలక్షన్ కమిషన్ వాళ్ళు? కాబట్టి ప్రతి పార్టీకి నోటీసులు ఇవ్వాలి కదా. మీ పార్టీలో ఇప్పుడు మొన్నైతే ఇంకో విచిత్రం జరిగిందండి. పార్టీ ఎలక్షన్స్ 7 ఫేజుల్లో 8 ఫేజులు 4 ఫేజులు అయిపోయిన తర్వాత 5వ ఫేజ్ లో అంటే ఇద్దరం రేపు అవుతుంది 5వ ఫేజ్ ఎన్నిక. 2 ప్రధాన పార్టీలు, జాతీయ పార్టీలు ఒకరింత ముందు పార్టీ వాళ్ళ ప్రమాణాలు వాళ్ళ మేనిఫెస్టో చెప్పారట, ఏమని 5 కేజీలు ఉచితంగా ఇస్తామని. అప్పటికి ప్రజెంటేషన్ అంటే ఎలక్షన్ కు 4 ఫేజెస్ అయిపోయింది, మేనిఫెస్టోస్ కూడా ఎలక్షన్ కమిటీకి ఇచ్చి ఉండాలి. ఇదంతా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ పోటీ కోసం ఇంకో ప్రధాన పార్టీ మేము 10 కేజీలు ఇస్తున్నాము అని చెప్పి అన్నారండి. కనీసం అప్పుడైనా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సోమటి నోటీస్ ఇవ్వాలి, అయ్యా మీరు మాకు ప్రజెంట్ చేసిన మేనిఫెస్టోలో ఈ మాట లేదు,
కాబట్టి మీరు ముందు వెంటనే విత్డ్రా చేసుకోండి, లేకుంటే మీ క్యాంపెయిన్ మేము 2-3 రోజులు ఇంతకుముందు ఎవరికో ఒక పెద్ద లీడర్ చేసినట్టుగా మేము దాన్ని క్లోజ్ చేస్తాము అంటే బంద్ చేస్తాము, దాన్ని మీరు మీ యొక్క ప్రచారాన్ని ఆపే ప్రధానం ఉంటుంది అని ఒక చిన్న నోటీసు కానీ సూచన కూడా లేకుండా చేస్తున్నారండి. పార్టీకి బడ్జెట్ మనం అసలు మీరు ముందు రేస్ చేసినట్టు ఏంటంటే మనకు అభివృద్ధి అవుతుందా లేదా, ఈ అమౌంట్ చాలుతుందా లేదా. 2003లోనో 2004లోనండి FRBM అంటాం. FRBM అంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బడ్జెట్ మేనేజ్మెంట్ అని. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ అనే చట్టాన్ని చేసుకున్నారు ఎప్పుడు 2004లో. దాని యొక్క ఉద్దేశం ఏంటి, మీకు ప్రతి గవర్నమెంట్ కి ఆ బడ్జెట్ లో ప్రతి సంవత్సరము ఎంత ఆదాయం వస్తుందో అంత ఖర్చు ఉండాలి. ప్రతి సంవత్సరం వీళ్ళు ఏంటంటే ఆదాయం తక్కువ చూపించుకుంటున్నారు, ఖర్చు ఎక్కువ చూపించుకుంటారు. మన ఇంటి బడ్జెట్ అయినా కూడా మనం ఇలాగే వేసుకుంటామండి, మనకి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, ప్లస్ ఉన్నామా మైనస్ ఉన్నామా. సో ఆ FRBM చట్టం ప్రకారం ఒక సింపుల్ డైరెక్షన్ ఏం పెట్టారంటే, మీకు ఆదాయం వచ్చేదానికన్నా ఖర్చు ఎక్కువ చేసుకుంటున్నారు ప్రభుత్వాలు, మీరు ఎప్పుడు దీన్ని జీరో చేసుకుంటారు అన్నది మీకు అవగాహన లేదు. కాబట్టి చట్టరీత్యా మేము 2004 అంటే ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు కలుపుకుంటే 2008 అనుకోండి. ఓకే, 2008 లోపల మీ ఆదాయానికి సరిపోయిన ఖర్చు ఉండాలి, తర్వాత రెవెన్యూ డెఫిసిట్ జీరో ఉండాలి అన్నారండి. చాలా సింపుల్ అరిథమెటిక్. 2004లో చట్టం చేసుకున్నాము FRBM యాక్ట్. 2008లో అంటే 4 ఏళ్ల తర్వాత ఇంతవరకు మీరు ఎవరీ ఇయర్ మీరు ప్రయత్నం చేసుకుంటారండి, మీకు ఎంత ఆదాయం వస్తుందో అంటే ట్యాక్సులు ఎంత వస్తుందో మీ ఖర్చులు కూడా అంతే ఉండాలి. ఇంకా అది పథకాలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, లేకుంటే గవర్నమెంట్ ఖర్చులు కానివ్వండి, శాలరీస్ కానివ్వండి. 2008 నుంచి ఇప్పుడు ఎక్కడ ఉన్నామండి, 2018 ప్లస్ 5 అంటే 15 ఏళ్ళు అయింది కదా. 15 ఏళ్ల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం కానీ లేకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దీన్ని జీరో చేయలేదండి. దేన్ని జీరో చేయలేదు, డెఫిసిట్, దాన్ని రెవెన్యూ డెఫిసిట్ అంటాం. రెవెన్యూ డెఫిసిట్ అంటే వచ్చిన ఆదాయానికి ఖర్చు సమానంగా ఉంటే దాన్ని ఇంకా డెఫిసిట్ ఉండదు, జీరో అవుతుంది. ఇది పైగా జీరో కాకపోవడం కాకుండా తగ్గించుకోమని చెప్పి 4 ఏళ్ళు టైం ఇస్తే 15 ఏళ్ళ నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పెంచుకుంటూ పోతున్నాయి. మీకు అది ఎవరైనా లాస్ట్ ఇయర్ బడ్జెట్ చూస్తే తెలుస్తుంది. దాదాపు మన పక్క రాష్ట్రం అయితే, పక్క తెలుగు రాష్ట్రంలో 54,000 కోట్లకు చేరింది డెఫిసిట్. అంటే ఆదాయం వచ్చిన ట్యాక్సులంతా పణంగా పెట్టినా, లిక్కర్ ను మేము ఆఫ్ చేస్తాము అని ఆయన ప్రామిస్ ఇచ్చినా కూడా లిక్కర్ యొక్క ఆదాయాన్ని కూడా ఆయన స్క్రూ అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంక్ అకౌంట్ లో దానిపైన కూడా అప్పు తీసుకున్నారు. సో ఇప్పుడు ఉచిత పథకాలకు వేసినప్పుడు ఎప్పుడైతే వీళ్ళు గ్యారంటీ అని చెప్పి కరపత్రాలు ఇస్తున్నారో, ఏమండి కరపత్రం పక్కనే ఇంతమంది బెనిఫిషరీస్ ఉన్నారు, బెనిఫిషరీకి ఇంత అమౌంట్ అవుతుంది, టోటల్ ఇంత అమౌంట్ అవుతుంది, దీనికి మేము బడ్జెట్ లో ఈ సోర్స్ నుంచి మేము సమకూరుస్తాము ఫండ్స్ అన్న క్లారిఫికేషన్ వీళ్లకు ఇవ్వలేదండి. సో ఇవ్వమని చెప్పి ఎలక్షన్ కమిషన్ అడగటం లేదు. సో ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఇంకా పిల్లి గుడ్డిదైతే ఎలక నాట్యం చేసింది అని మనకు ఎలా సామెత అనుకుంటాము, వీళ్ళు కాస్త రిలాక్స్డ్ గా ఉంటే, ఇలాంటి తప్పులు చేస్తున్నా కూడా పట్టించుకోకుండా ఎలక్షన్ కమిషన్ ఉంటే ఇష్టం వచ్చిన ప్రామిసులు చేస్తా ఉన్నారు. ఒకసారి మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత చేస్తా ఉన్నారు, మేనిఫెస్టో ఇవ్వక ముందు చేస్తా ఉన్నారు, ఇచ్చినప్పుడు మీరు ఎలా చేస్తారంటే చెప్పరు, తర్వాత 5 ఏళ్ల వరకు ఒకసారి ఎన్నికైన తర్వాత మళ్ళీ ఇంకా ప్రజలకు వీళ్ళపైన ప్రతీకారం తీసుకునే అవకాశం రాదు. అంటే మాటిమాటికి ఓటు వెళ్ళలేం కదండి, మాటిమాటికి మనకి బై ఎలక్షన్స్ రావు కదా. దీనివల్ల వాళ్ళకి మన కష్టపడి ట్యాక్సులు కట్టి వీళ్ళకు గవర్నమెంట్ చేతిలో పెట్టిన తర్వాత, అరే ఒక ఇంటి పెద్దగా ముఖ్యమంత్రి గాని ప్రధానమంత్రి గాని దీన్ని చాలా మనము ఆదా చేసుకోవాలి, ఏదైతే నిజంగా ప్రజలకు అవసరం ఉంటుందో వాటినే మనం పథకాలుగా పెట్టాలి, మనం రాజకీయ పార్టీలు ఇంట్లో కూర్చొని పార్టీ ఆశలో కూర్చొని అనుకున్నటివి పథకాలు కావు అని అనుకోవాల్సి ఉంటుందండి. అయితే సార్ చెప్పండి, ఇప్పుడు చూసినట్టయితే ఉచిత పథకాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ఇప్పటికే ఆర్థిక నిపుణులు అయితే హెచ్చరించడం జరిగింది. సంక్షేమం పేరిట నగదు బదిలీ చేస్తూ పోతే భవిష్యత్తులో అభివృద్ధి, సంపద,
సృష్టి అనేవి తగ్గిపోతాయి అని చెప్పేసి సూచిస్తున్నారు. నిర్మాణాత్మకమైన ప్రగతి వైపు ప్రభుత్వం నడవాలి కానీ ఇలా తాత్కాలిక ప్రయోజనాల కోసం అయితే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తే ఫలితం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే చెప్పండి, అసలు ఉచితాలకు నగదు పంపిణీ ఎంతవరకు సాగొచ్చు అంటారు? అలాగే అభివృద్ధి సంపద సృష్టి పైన మన ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తే పరిస్థితి ఎలా ఉంటుందంటారు? పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ప్రతిరోజు చేసే గవర్నమెంట్ ఖర్చులకు కూడా అప్పులు చేసుకోవాల్సి వస్తుంది కదండి. ప్రతిసారి అంటే ఇప్పుడు బేస్ అండ్ మీన్స్ అంటాం, బేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ దగ్గర పోతా ఉంటారు. ఇంతకుముందు ఇప్పుడు 6 నెలలకు 3 నెలలకు లేకపోతే సంవత్సరానికి పోయేవాళ్ళు. ఇప్పుడు ప్రతిరోజు బేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ అని చెప్పి రోజు ఈ పసారంగంలో తెచ్చుకున్నట్టుగా రిజర్వ్ బ్యాంక్ లో అప్పులు తెచ్చుకోవాల్సి వస్తా ఉంది గవర్నమెంట్. తర్వాత అకౌంటబిలిటీ లేదండి, ట్రాన్స్పరెన్సీ లేదు. ఇప్పుడు మనము సమాచార హక్కు చట్టం అని తెచ్చుకున్నామండి. ఓకే, సమాచార హక్కు చట్టంలో పబ్లిక్ డొమైన్ లో గవర్నమెంట్ ఆర్డర్స్ ఉండాలి. గవర్నమెంట్ ఆర్డర్స్ అంటే ఏంటి? ఫలాని పథకానికి మేము ఇంత డబ్బులు కేటాయిస్తాము, దాన్ని బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ అంటామండి. ఓకే, బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ పబ్లిక్ డొమైన్ లో ఉండదు, నోటిఫికేషన్లు ఉండదు, గవర్నమెంట్ ఆర్డర్స్ ఉండదు, ఎక్కడి నుంచి అప్పులు తెస్తున్నారు ఉండదు. కేవలం మనకు మీడియాలో, ప్రెస్ లో, తర్వాత కరపత్రాలు మాత్రమే కనిపిస్తుంది. సో అభివృద్ధి ఇప్పుడు మనకు ఇంకొక మాట అనుకుందామండి, ఉచిత పథకాలు ఉచితం అవునా లేదా అనే పథకాలు పక్కన పెట్టుకుంటానండి. ఉండే పథకాలకి ఫండ్స్ ఇవ్వకుండా కొత్త పథకాలని వీళ్ళు ఇంతకుముందు చూడండి ఇలాగా నగదు బదులు ఇచ్చుకుంటూ పోవచ్చు అని చెప్పి కొత్త పథకాలను పెట్టే అవకాశమే రాజ్యాంగ ప్రకారం లేదండి. ఎందుకంటే మనము డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని చెప్పి రాజ్యాంగంలో అనుకున్నాం. పొద్దున్న నుంచి రాత్రి వరకు వాళ్ళు రాజ్యాంగం రద్దు చేస్తారు, లేదా మేము రాజ్యాంగం వస్తే పాటిస్తాము, రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటిస్తాము అని చెప్పి ఇద్దరు పెద్ద పెద్ద పార్టీలు మామూలు పొద్దున్న నుంచి సాయంత్రం వింటున్నాం కదండి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే సమాజానికి, పౌరులకి, సిటిజన్స్ కి ఏం కావాలనో వాటి గురించి ఏమేమి వీళ్ళు బాధ్యతగా చేయాలి అని కొన్ని పని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, న్యూట్రిషన్ పెంచాలి, మహిళలకి పిల్లలకి న్యూట్రిషన్ పెంచే ఫుడ్ ఇవ్వాలి, వాళ్ళకి లైవ్లీహుడ్ కల్పించాలి, వాళ్ళ ఆరోగ్యాన్ని చూసుకోవాలి అనేది ఒక ప్రిన్సిపల్ అండి. ఇంకోటి దాన్ని ఆర్టికల్ 47 అంటాం, దానిలో న్యూట్రిషన్ పెంచాలి ప్రతి కుటుంబానికి. ఆర్టికల్ 48 లో వ్యవసాయాన్ని సైంటిఫిక్ లైన్స్ పైన ఆర్గనైజ్ చేయాలి. ఇప్పుడు ఉచిత ఏది మన రైతు బంధు ఇచ్చినా లేకుంటే ఫర్టిలైజర్ సబ్సిడీ ఇచ్చినా దానివల్ల రైతు ఇన్కమ్ ఏమి పెరగదండి. ఆ సబ్సిడీలు గాని ఈ ఉచితాలు గాని మన పేరుకు ఉచితమే గాని ఖర్చు మామూలుగా అది బడ్డన్ పడేదేమో కామన్ మ్యాన్ పైన పడుతుంది, మన ట్యాక్స్ వీళ్ళు పెంచాల్సి ఉంటుంది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఉచితంలో మీరు స్టోర్ లో చూపిస్తున్నారు చూడండి, ఉచిత బస్సు ఇచ్చారు కదా పథకం. ఉచితం పేరుకు ఉచితం, ఎందుకు? అక్కడ ఎక్కే వాళ్ళు పైసలు ఇవ్వనక్కర్లేదు. ఓకే, అర్థమైంది. కానీ ఆర్టీసీకి ఇవ్వాల్సిన డబ్బులు వీళ్ళకి రోజుకు 13 కోట్లు లేకుంటే 15 కోట్లు దానివల్ల కలెక్షన్ పోతుంది కదండి. అది ఇంతవరకు వాళ్ళకి ఆర్టీసీకి ఇవ్వలేదు. ఇప్పుడు ఒకటి నోరు కొట్టి ఇంకోటి నోరు ఇవ్వడం అన్నది అది అసలు పద్ధతి ఎలా అవుతుందండి పొలిటికల్ పార్టీ కానీ? ఆర్టీసీ ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వకుండా వాళ్ళ జీతంలోంచి పెట్టుకున్న పొదుపు అమౌంట్ లోంచి మాకు అప్పులు కావాలని చెప్పి వాళ్ళు పిఎఫ్ అప్లికేషన్ పెట్టుకుంటే 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి వాళ్ళ డబ్బుల్లోంచి వాళ్ళకి అప్పులు ఇవ్వలేదండి. అసలే నష్టాల్లో నడుస్తుంది. దాన్ని వీళ్ళు ఏదో ఓట్ల కోసం ఉచిత ప్రయాణం అని పెట్టిన తర్వాత ఆ ఉచిత ప్రయాణం అన్నది పబ్లిక్ ఉచిత ప్రయాణం అండి, ఆర్టీసీకి నరకప్రాయం కదా. కాబట్టి ఫండ్స్ లో మీరు ముందు పెట్టుకోవాలి కదా. రోజుకి 13 కోట్లు ఇవ్వాలి అనుకుంటే 13 కోట్లు 6 నెలలు అడ్వాన్స్ గా ఆర్టీసీకి ఇచ్చేయాలి కదండి. తర్వాత కదా మీ మహిళలందరూ ఫ్రీగా ఎక్కాల్సింది. తర్వాత పర్పస్ కూడా లేదండి. అంటే మనం ఎవరిని తప్పు పట్టం కాదు. ఇప్పుడు వాళ్ళు హార్డెస్ట్ పాయింట్ నుంచి మళ్ళీ వాళ్ళ ఇంటికి చేరేదానికి బస్సులను ఉపయోగిస్తా ఉన్నారు. అవును సార్, ఇప్పుడు నార్మల్గా ఈ ఫ్రీ బస్ వల్ల, అంటే ఈ ఫ్రీ బస్ స్కీమ్ వల్ల మెట్రో కూడా నష్టాల్లో ఉంది అని చెప్పేసి 2026 నుంచి కూడా మెట్రో సేవలు నిలిపివేస్తామని రాష్ట్రంలో చెప్పడం జరిగింది. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు?
దానికి వాళ్ళు ఏమన్నారంటే ఇంకో వాళ్ళు చెప్పారు, మెట్రో వాళ్ళు అలాగా అనలేదు, మెట్రో వాళ్ళకి చాలా ఎక్కువగా వ్యాపారం అది బిజినెస్ జరిగింది కాబట్టి మాకు ఎక్స్ట్రా బోగిలు వేస్తామని చెప్పి అన్నారు అని చెప్పి ఒక మాటగా అన్నట్టుగా నేను విన్నాను. కానీ మెట్రోకి నష్టం జరిగినా లేకుంటే మా ఆటో డ్రైవర్స్ కి నష్టం జరిగినానండి, మనం తెలుసుకోవాల్సిందంటే ఎవరి దగ్గర నుంచే మనం సహాయం తీసుకుంటున్నామో ఆ సంస్థ చస్తుందా బతుకుందా అని చెప్పి ఆలోచించాలి. అదేంటంటే ఆర్టీసీకి మామూలుగా కామన్ మ్యాన్ కి దగ్గరగా ఉండే ప్రయాణం అండి. దాన్ని నడపాలి అంటే డ్రైవర్స్ కు కరెక్ట్ గా శాలరీ రావాలి, కండక్టర్ కు కరెక్ట్ గా శాలరీ రావాలి. సరే ఒకసారి మీరు ఉచితంగా వేశారు కదండి, కనీసం దీనివల్ల ఇప్పుడు మెట్రో నడిస్తేనేమో పర్యావరణానికి మేలు జరుగుతుంది, ఎందుకంటే అది దాని ఉద్గారాలు ఉండవు, కార్బన్ ఉద్గారాలు ఉండవు. బస్సుల వల్ల, డీజిల్ బస్సుల వల్ల పర్యావరణానికి నష్టం వస్తుంది కదా. ఇప్పుడు మీరు ఫ్రీగా వేశారు, బస్సులు నిండా కిటకిటలాడుతూ ఉన్నాయి, ఎక్స్ట్రా బస్సులు వేయకుండా, ఎలక్ట్రిసిటీ బస్సులు వేయకుండా, అంటే 8,000 బస్సులు ఉన్నాయండి రాష్ట్రంలో. దానిలో కేవలము 200 బస్సులు మాత్రమే ఎలక్ట్రిసిటీ బస్సులు ఉన్నాయి. అంటే ఏంటి, దీనివల్ల పర్యావరణం కూడా ముప్పు జరుగుతూ ఉంది. మీరు ఎక్స్ట్రా బస్సులైనా వేయాలి, నంబర్ 1. నెంబర్ 2, ఆర్టీసీకి నష్టం అయితే రోజుకి 13 కోట్లు ఆర్టీసీకి అడ్వాన్స్ గానే పే చేయాలి. లేకుంటే ప్రతిరోజు పెట్టే బంగారు గుడ్డు పెట్టే కోడ్ను దాన్ని చంపుకున్నట్టుగా ఉంటుంది కదండి. పట్టేసి ఇలాగే నష్టాల్లో పడిపోతే ఒక 6 నెలల తర్వాత వాళ్ళు చేతులు ఎత్తేస్తారు, అందరు ఇంట్లో కూర్చున్నారు అనుకోండి, జాబ్ రాకుండా. ఇంకా అసలు మనకి ఆర్టీసీ అన్నది ఆ సంస్థ లేకుండా పోతుంది కదా. కాబట్టి ఇట్లా మీరు ఇంతకుముందు తాత్కాలిక ప్రయోజనం కోసం ఇంత రిస్క్ తీసుకొని ఈ పాలసీలు పెట్టుకోవడం వల్ల, అరే మనం ప్రతిరోజు పెట్టే బంగారు గుడ్డు పెట్టే కోడిని చంపుకుంటున్నాము అన్న ఐడియా ఇంత పెద్ద మేధావులకు, వీళ్ళ దగ్గర ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు చెప్పకపోవడం అనేది మన దౌర్భాగ్యం అండి. అది ఓకే సార్, ఇప్పుడు చూసినట్టయితే ఒక్కో రాష్ట్రానికి సంబంధించి ఉచితాల పేరిట సాగుతున్న ఈ నగదు బదిలీల పర్యవసానాలు ఎలా ఉన్నాయో చూస్తే, ఇప్పుడు కర్ణాటకలో చూసుకున్నట్టయితే సార్, గత ఎన్నికల సందర్భంగా అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత హామీలను తెర మీదకు తెచ్చింది. వాటి వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు ఏడాదికి 50,000 కోట్ల పైమాటే అవసరం కాగా, ఇక రోడ్లు, అభివృద్ధి ప్రాజెక్టుల మాటేమిటనే సంశయం తలెత్తుంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే అభివృద్ధి ప్రాజెక్టులు మూలన పడ్డాయనే విమర్శలు కూడా వస్తున్నాయి. సో కర్ణాటకలో చూసాం, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు కాలేదు. పైగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతింది. ఈ ఎండాకాలంలో నీటిని కూడా సరఫరా చేయలేని స్థితిలో ఆ ప్రభుత్వం ఉంది. మరి కర్ణాటకకు సంబంధించి కర్ణాటకలో ఆ పరిస్థితి ఎలా ఉందంటారు సార్? ఒక చిన్న విషయం అండి, కర్ణాటక వరకు పోనక్కర్లేదు, మామూలుగా ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఇవ్వాలండి. ఓకే, జీతాలు ఇచ్చేదానికి పేమెంట్ ఆఫ్ సాలరీ దాని ప్రకారం చట్ట ప్రకారమే కొన్ని డేట్స్ ఉన్నాయండి. వీళ్ళు అసలు ఫలాని తేదీకి మేము ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇస్తాము అని చెప్పి మన మేనిఫెస్టోలు పెట్టుకోవడం అనేది ఒక హాస్యాస్పద విషయం, అది నవ్వదగిన విషయం. మొదటి తేదీనే మేము జీతాలు ఇస్తామన్నారు, ఇప్పుడు మళ్ళీ మొదటి తేదీకి రావడం లేదు. మన రాష్ట్రంలోనే రాష్ట్రం యొక్క యంత్రాంగాన్ని, మెషినరీని నడిపే వాళ్ళ యొక్క జీతాలని కరెక్ట్ టైంకి ఇవ్వలేకుండా బంగారు ఇస్తాము, 3,000 ఇస్తాము, 4,000, ఇప్పుడు ఇవి పెళ్లిళ్ళు జరిగిపోయాయండి, తులం బంగారం ఇస్తామన్నారు లేడీస్ కు, అది దాని ఊసలేదు. తర్వాత జూన్ వస్తుంది అంటే ఇంకా వర్షాకాలం అంటే వీళ్ళు పంటలు వేయాలి, రైతు బంధు లేదు. 2 లక్షలను రుణమాఫీ చేసేదానికి ఒక కార్పొరేషన్ పెట్టి మళ్ళీ రుణాలు తెస్తాము అంటే, ఏమండి మీరు నేను బ్యాంకుకు పోతే బ్యాంకులో అప్పు ఎందుకు ఇస్తారండి? మనం ఏదైనా ఇన్కమ్ చూపించాలి, ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీ ఉంటే కానీ. చిన్న కిరాణా కొట్టు పెట్టుకునే వాళ్ళకు కూడా, మహిళలకు కూడా బ్యాంక్ అప్పు ఇవ్వదండి. ఏదైనా ఆదాయం చూపాలి, లేకుంటే క్యాపిటల్ అసెట్ కొంటామని చూపాలి, అప్పుడే బ్యాంక్ లోన్ వస్తుంది. కానీ పంతానికి పోయి ఆగస్టు 15 లోపల ఒక కార్పొరేషన్ పెట్టేసి కార్పొరేషన్ అప్పులు తెచ్చేదానికి బ్యాంకింగ్ ప్రిన్సిపల్స్ ఒప్పుకుంటాయి? మీరే చెప్పండి. దాన్ని ప్రూడెంట్ బ్యాంకింగ్ అంటారు. ప్రూడెంట్ బ్యాంకింగ్ అంటే వాళ్ళు కనీసం 100 రూపాయలు అప్పు ఇచ్చారంటే 150 రూపాయల అసెట్ సెక్యూరిటీగా పెట్టాలి. తర్వాత దాన్ని తగినట్టుగా 1/3 ఇన్కమ్ ఎవరి నెల చూపించాలి. చిన్న శాలరీ వాళ్ళు వెళ్ళినా కూడా శాలరీ స్లిప్ అడుగుతారండి ప్రూఫ్ గా అప్పు ఇచ్చేదానికి. అటువంటిది
బ్యాంకు లోన్ వాళ్ళు 35,000 కోట్లు 40 కోట్ల రూపాయలు మేము వీళ్ళకి ఇస్తామండి, మేము రైతు రుణాలు ఇస్తాము అని అంటే బ్యాంకులు ఇచ్చే అవకాశం ఉండడానికి లేదు కదా. అంటే దీనిపైన ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకున్న దానికి సుప్రీంకోర్టు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ దీని సుమోటోగా తీసుకుంటే గానీ ఇంకా వాళ్ళు మనం కంట్రోల్ చేయలేమండి. ఎందుకంటే ఓటర్ కంట్రోల్ చేయాలంటే మళ్ళీ 5 ఏళ్లకు రావాలి, అవునా కదా. అవును సార్. అంటే ఈ ఉచిత పథకాలు అనేవి ప్రజలకు ఆదాయ మార్గాలను పెంచే దిశగా లేకుండా ప్రజలను సోమరిపోతులు చేస్తున్నాయి అనే దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అందులో సందేహం లేదండి. ఇప్పుడు వీళ్ళు మన భోజనం ఇస్తారు కదండి, రైస్ ఇస్తున్నారు కదా, ముఖ్యంగా ఇప్పుడు సన్న బియ్యాలు ఇచ్చేదానికి కూడా వాళ్ళు ఏదో గోల్మాల్ జరిగినట్టుగా ఉంది. బియ్యము నెలకి 6 కేజీలు ఇస్తా ఉంటే ఇతని మన పాపం ఏదో కష్టపడి మహిళ అయితే అనుకుందామండి, కష్టపడి కుటుంబానికి ఏదో సొమ్ము పట్టుకొస్తే తాగుబోతున్న దాన్ని మీకు ఒక చిన్న విషయం చెప్పాలండి. మనకు ప్రతి పల్లెలోనూ ఎవరి సెకండ్ ఉమెన్ ఈ సఫరింగ్ ఫ్రమ్ అనేమియా. ప్రతి 2వ మహిళ కూడా అనేమియాతో బాధపడుతుందండి. ఓకే, ప్రతి 2వ పురుషుడు తాగుబోతు. ఈ రెండు ప్యారలల్ గా నడుస్తూ ఉంటుంది. ఏ పల్లె తీసుకున్నా కూడా మొత్తం దేశంలోనే, మన తెలంగాణలో కాదు. సో ఈమె డబ్బులు తీసుకురావడము, వీడు తాగుబోతు పెట్టడము. సో వీడికి మనం ఇచ్చే అంటే గవర్నమెంట్ ఇచ్చే ఉచిత పథకాల వల్ల జాబ్ చేయనక్కర్లేదు, 3,000 వస్తుంది. అంగన్వాడికి డబ్బులు ఇవ్వనక్కర్లేదు, బియ్యం వస్తుంది. ఓకే, మంచినీళ్లు కొనాలంటే 20 లీటర్లు మంచినీళ్ళు ఇస్తాము. ఇలా ఇస్తూ పోతే ఆమె ఏమాత్రం సేవ్ చేసుకునే డబ్బును కూడా వీడు ఇంట్లో దెబ్బలాడి ఆమెను హింసించి ఆ పైసలు తీసుకొని మళ్ళీ తాగుడు పెట్టేదానికి రీసైక్లింగ్ అవుతా ఉంది ఆ సేవింగ్. ఉచిత పథకాల వల్ల వచ్చే అనూహ్యమైన నష్టం అండి. అనూహ్యమైన అంటే ఆ ఎకానమీ దెబ్బతింటుంది. అవును సార్, రాష్ట్రం ఎకానమీ దెబ్బతింటుంది, ఆ ఇంటి యొక్క ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతినే పరిస్థితికి తీసుకోబోతున్నాయి ఉచిత పథకాలు. దీన్ని కనీసం ఎలక్షన్ కమిషన్ అన్న దృష్టిలోకి తీసుకోవాలి, లేకుంటే సుప్రీంకోర్టు హైకోర్టు అన్న దృష్టిలోకి తీసుకురావాలి. నిన్న అండి ఎవరో బైక్ పైన ముగ్గురు తాగిపోతున్నారు, కింద పడ్డారు, 3 తెచ్చారు. ట్రిపుల్ రైటింగే నేరం అనుకుంటే మద్యం తాగి వాళ్ళు యాక్సిడెంట్ చేస్తే వాళ్ళ పైన ఆధారపడిన భార్య గాని, లేకుంటే పిల్లలు కానివ్వండి, లేకుంటే తల్లిదండ్రులు కానివ్వండి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. చాలా బాధాకరంగా ఉండదు సార్. ఇలాంటి తర్వాత లిక్కర్ ప్రొహిబిషన్ పెట్టుకోవడం అన్నది కూడా ఆర్టికల్ 47 లో ఉందండి. అంటే ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ ను మానేయాలి, న్యూట్రిషన్ పెంచాలి, పబ్లిక్ హెల్త్ పెంచాలి. ఇది ఆర్టికల్ 47 అండి. అలాగే వ్యవసాయాన్ని కూడా సైంటిఫిక్ గా మీరు వ్యవసాయాన్ని ఆర్గనైజ్ చేయాలి, అది ఆర్టికల్ 48. ఈ 2 ఆర్టికల్స్ ని ఈ మన మేనిఫెస్టోలు వైలేట్ చేస్తున్నాయండి. మేజర్ పార్టీల మేనిఫెస్టేషన్స్, రీజనల్ పార్టీల మేనిఫెస్టేషన్స్, తర్వాత రైతులకు కావాల్సిన మన రైతు పరికరాలు ఉంటాయి కదండి, 1,000 రూపాయలు 2,000 ఉంటుంది. ఆ పరికరాలు ఇవ్వకుండా డబ్బులు ఇస్తే మార్కెట్ లో విత్తనాలు లేకుంటే, ఉండే విత్తనాలు నకిలీగా ఉంటే, మీరు 15,000 ఇచ్చినా, 1,00,000 రూపాయలు ఇచ్చినా ఏం వ్యవసాయం చేస్తారండి రైతు? అవును సార్, బూడిదలు పోసిన పన్నీరు కదా. ఇప్పుడు రైతు బంధు కానివ్వండి, లేకుంటే నువ్వు రుణమాఫీ చేసినా వ్యవసాయానికి అవసరమైనవి ఏంటండి? మంచి విత్తనాలు కావాలి, అవునా? ఆ మంచి విత్తనాలు ఎప్పుడు కావాలి? పంట వేసే ముందర కావాలి. ఇప్పుడు ఎక్కడ ఉన్నామండి? 20వ తేదీ మేలో ఉన్నామండి. ఇంకా 1 వీక్ 10 days పంట వేయాలండి. జూన్ స్టార్ట్ అవుతుంది, వర్షాకాలం పంట వేయాలి కదండి. ఎవరైనా మీ కెమెరామెన్ తీసుకొని, లేకుంటే మీరు ఎవరైనా ఒక రైతుకు ర్యాండమ్ గా ఫోన్ చేసి, అయ్యా మీరు ఏ పంట వేస్తారు, ఆ పంటకు కావాల్సిన విత్తనాలు ఏమైనా మార్కెట్ లో దొరుకుతున్నాయా లేదా, నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ విత్తనాలు దొరికినా కూడా దానికి ఆ క్వాలిటీకి అష్యూరెన్స్ ఇచ్చే షాపులు ఉన్నాయా లేవా? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వ్యవస్థలు ఏమండి, ప్రతి వీళ్ళు ఎలక్ట్ అయితూనే వాళ్ళ ఎమ్మెల్యేస్ కు, వాళ్ళ ఎంపీస్ కు, అన్ని కార్పొరేషన్లకు చైర్మన్ పదవి ఇచ్చుకోవాలండి. ఓకే, ఆ కార్పొరేషన్లు, ఆ సంస్థలు పనిచేసేదానికి చేసే స్టాఫ్ వాళ్ళ దగ్గర ఉండదు, వాళ్ళ ఫండ్స్ ఉండదు.
ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ సీడ్స్ కార్పొరేషన్ ఉందండి, తెలంగాణ టిఎస్, తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ. వాళ్ళ పని ఏంటి? రైతులకు మంచి విత్తనాలు ఇవ్వాలి, క్వాలిటీ విత్తనాలు ఇవ్వాలి, పంట వేసుకోవాలి. రైతు బంధు ఇస్తే విత్తన సంస్థ ఏం పని చేస్తుందండి? రైతు బంధు ఇచ్చేసాం కదా అని చెప్పి ప్రభుత్వము ఇంకా విత్తనాలు చూసుకోనక్కర్లేదు, వీళ్ళకు క్వాలిటీ కరెంట్ వస్తుందో లేదో చూసుకోనక్కర్లేదు, వీళ్ళకి నీళ్లు పంటకు వస్తుందో లేదో తెలుసుకోనక్కర్లేదు. వాళ్ళు అంటే మన ఎస్పెషల్లీ హార్టికల్చర్ క్రాప్స్ అండి. ఎందుకంటే మొత్తం రైస్ వేయడం వల్ల, క్రాప్ డైవర్సిఫికేషన్ కాకపోవడం వల్లనండి భూములు నాశనం అయిపోతున్నాయి. ప్రతి రైతుకు సాయిల్ హెల్త్ కార్డు ఇవ్వాలండి. సాయిల్ హెల్త్ కార్డు ఇస్తే గానీ అతను ఎరువులు ఏం వేసుకోవాలని చెప్పి అవగాహన ఉంటుంది. రైతులకు అవగాహన కల్పించినట్టు కూడా అవుతుంది. కరెక్ట్. సాయిల్ హెల్త్ కార్డు ఇస్తే ఎరువు ఎంత ఇవ్వాలి, లేకుంటే మనం పెస్టిసైడ్స్ ఎంత వేయాలని తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఎరువులు ఒకటే, ఇంకా ఎరువుల పైన ఎంత సబ్సిడీ తెలుసా అండి? 50,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలు దాటుతుంది ఎరువుల పైన సబ్సిడీ. కానీ వీళ్ళు అనవసరంగా ఎరువులు వేస్తా ఉన్నారు, ఎందుకంటే సాయిల్ హెల్త్ కార్డు లేదు కాబట్టి. అవును సార్. కిసాన్ కార్డు లేదు కాబట్టి, అంటే కేసీసీ అంటామండి, కిసాన్ క్రెడిట్ కార్డు లేదు కాబట్టి పాపం పక్కన అంటే మనం ఈ అప్పులో మనీ లెండర్స్ ఉంటారు కదండి, మనీ లెండర్స్ దగ్గర డబ్బులు తెచ్చుకుంటాం, కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటారు. ఆత్మహత్యలు చేసుకుంటేనేమో ఇది ఆత్మహత్యలు దీనివల్ల కాదు, వ్యవసాయం బాగోలేకపోవడం వల్ల కాదు, వీళ్ళకేదో ఇంట్లో సమస్యలు ఉన్నాయి, లవ్ అఫేర్స్ ఉన్నాయి, లేకుంటే ఇంట్లో తన్నుకున్నారు అని చెప్పి అనవసరమైన అభాండాలు వేసి రైతులను రైతు కుటుంబాలను బాధ పెడతా ఉన్నారండి. పేరుకు మాత్రం రైతైనా రాదు, రైతు మా ప్రభుత్వం, అబ్కీ బార్ ఏంటనేది అబ్కీ బార్ కిసాన్ సర్కార్, ఇలాగా స్లోగన్స్ ఉంటాయి. అవును సార్. అయితే ఇప్పుడు సార్, ఇప్పుడు ఏవైతే ఇంతకుముందు మీరు చెప్పారో హెల్త్, అలాగే ఎడ్యుకేషన్, అలాగే ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించి, సో వీటికి దోహదపడి వీటి డెవలప్మెంట్కి కాకుండా ఉచిత పథకాలతో ప్రజలను సోమరిపోతులు చేయడం వల్లే ప్రభుత్వం అధికారంలోకి తీసుకురావచ్చా తమ పార్టీలను అని నేతలు అనుకుంటున్నారు కదా, మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? సో అంటే ప్రజలకు ఉచితాలు ఇచ్చి మాత్రమే అభివృద్ధి ఏం లేకుండా జస్ట్ ఉచిత పథకాలు ఇచ్చి మాత్రమే ప్రజల్లోకి వెళ్ళాలని అనుకుంటున్నారా? దీన్ని ఎలా చూడొచ్చు? ప్రజలకు వెళ్ళాలనుకుంటేనండి, తిరస్కారం రావాలి అనుకుంటే, తిరస్కరించాలనుకుంటే మనకు బ్యాలెట్ బాక్స్ అవకాశం లేదండి. సపోజ్ నేను ఫలాని క్యాండిడేట్ బాగలేదు, లేకుంటే ఫలాని పార్టీ బాగలేదు, వీళ్ళ పథకాల వల్ల ఎకానమీ దెబ్బతింటుంది, ప్రజలకు ఇంకా కష్టాలు ఎదురుపడుతున్నారని చెప్పి నా ఓటు వేయాలనుకుంటే, ఎవరికి ఓటు వేయకుంటే ఒక నోటా అని ఉంటుందండి, నన్ ఆఫ్ ది అబవ్ అని. ఆ నోటాకు వాల్యూ లేదు అని, కాబట్టి ఈసారి నేను ఓటుగా వేయలేకపోయాను. సో ప్రజలకు నిజంగా వేయాలి అంటే చదువుకున్న, అక్కడ పాలకులుగా ఉండే వాళ్ళన్నా చదువుకునే వాళ్ళు ఉండాలండి, కాస్త కూస్తో. ఓటు వేసే వాళ్ళన్నా చదువుకునే వాళ్ళు ఉండాలండి. రెండు దూరం అయిపోయాయి. ఎందుకంటే మీరు మొన్న చూసారు కదా, హైదరాబాద్ లో less than 50% ఓటింగ్, రూరల్ లో ఓటింగ్ వేశారు. ఎందుకంటే వాళ్ళకి అది పండగలాగా అనుకుంటారు, కానీ మనం 5 ఏళ్ల భవిష్యత్తుని నిర్ణయించే వాడిని మనం ఎన్నుకోబోతున్నాము అన్న స్పృహ లేదు కదండి. కాబట్టి వీళ్ళు ఏం పథకాలు ఇచ్చినా, ఇప్పుడు మనకు లిటరసీ అనేది చాలా ఉంది. వీళ్ళు క్యాంపెయిన్ కోసం వెళ్ళినప్పుడు పక్కన క్యాండిడేట్ ఏదో ఈ రబ్బర్ బొమ్మ లాగానో లేకుంటే మ్యాన్కిన్ లాగానో నిలుచుకుంటాడు, ఒక లీడర్ మాత్రమే మాట్లాడుతూ ఉంటాడు. ఓట్లేమో పక్కన సైలెంట్ గా నిలుచుకునే వాడికి ఓట్లు వేయాలి. ఈ పాలసీల గురించి తర్వాత మనకు కష్టాలు కళ్ళనీళ్ళు తెప్పించే ఈ పథకాల గురించి మాట్లాడే ఒకతనే ఉంటాడు, అతను మెయిన్ లీడర్ ఉంటాడు. ఓట్లు పక్కన ఉండే సైలెంట్ బొమ్మకు మనం ఓటు వేయాల్సి ఉంటుంది. అంటే మనకు ఈ డెమోక్రసీ అనేది కొంచెం అవేర్నెస్ లేకుండా ఎవరిని ఎన్నుకోవాలి, వాడు మనం ఎన్నుకున్న తర్వాత సరిగ్గా పనిచేయకుంటే పవర్ ఫ్రీ కాల్ అని ఉండాలి. పవర్ ఫ్రీ కాల్ అంటే 3 months తర్వాత 6 months తర్వాత నువ్వు చేసే పని బాగలేదు అని చెప్పి వాళ్ళు వెనక్కి తీసుకునే పద్ధతి కూడా ఉంటే బాగుంటుందండి. అప్పుడు కానీ ఈ ఉచిత పథకాల వల్ల నష్టపోయిన వాళ్ళు వీళ్ళ యొక్క కోపాన్ని ఎదుర్కొంటాము అన్న భయం ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు 5 ఏళ్ల వరకు మళ్ళీ మనకి ఎలక్షన్ రాదు కాబట్టి చాలా సంతోషంగా వాళ్ళు మరి మా ప్రామిస్ పైన ప్రామిస్ చేసిన తప్పునే మళ్ళీ తప్పు చేసుకుంటూ వెళ్తున్నారండి.
సో పవర్ ఆఫ్ రీకాల్ అంటే మళ్ళీ ఎవరో ఒకరు ప్రపోజల్ పెడుతున్నాం, దానిపైన కొంతమంది సంతకాలు పెడతాను, అది సుప్రీంకోర్టు వాళ్ళు హైకోర్టు వాళ్ళు ఉండి అవునయ్యా నువ్వు ఇచ్చిన ప్రమాణాలు తప్పావు, వాగ్దానాలు తప్పావు, ఇది సాధ్యం కాలేదు, మళ్ళీ నువ్వు ప్రజలను నష్టాల్లోకి తీసుకోబోతున్నావు, కాబట్టి నీ సీట్లు నువ్వు వెకేట్ చెయ్యి అన్న పద్ధతి వస్తే బాగుంటుందండి. అవును సార్. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలకు ముందు కూడా సార్ కాంగ్రెస్ ప్రకటించిన 6 హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా అమలు కాలేదు. పైగా రాష్ట్ర బడ్జెట్ లో కూడా ఈ హామీల అమలుకే సింహభాగం పోతుందనే వాదన కూడా వినిపిస్తోంది. మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? సింహభాగం కాదండి, ఇప్పుడు వాళ్ళు 6 హామీలు అన్న దానిలో మొత్తం వీళ్ళందరూ లెక్క తెలిసింది 13 అండి. ఓకే, 6 హామీల్లో 100 రోజులు వీళ్ళు ప్రామిస్ చేసింది 13. టోటల్ సబ్ నంబర్స్ కూడా వేసుకుంటే మొత్తం 13 అవుతుంది. ఓకే, దానిలో ఇది ఒక్కటి మాత్రమే పెట్టారు. సిలిండర్ తక్కువ ఇస్తామన్నారు. మొన్ననే ఒక ఆవిడ నాకు చెప్పారు, మా ఇంట్లో పనిచేసామే, సార్ సిలిండర్ కూడా నాకు ఇంకా అది అమౌంట్ పడలేదు సార్ అని చెప్పి అనిదామె. అంటే 13 హామీల్లో ఈ ఒకటే వీళ్ళు ప్రామిస్ ఇంప్లిమెంట్ చేశారు. ఏది బస్సు పథకం మాత్రమే. ఆ బస్సు పథకం కూడా డబ్బులు వాళ్ళు ఆర్టీసీ ఇవ్వకుండా ఎగనామం పెడతా ఉన్నారు. ఇంకోటి అన్నారు చూసారా, బడ్జెట్ లో పెట్టారు అని చెప్పి. బడ్జెట్ లో కేవలం మొత్తం కలిసి వీళ్ళు పెట్టింది 40,000 కోట్లు 50,000 కోట్లు పెట్టారండి. మొత్తం ఈ 6 కనీసం 6 అంటే మొత్తం వాళ్ళ ప్రకారం అయితే 420 ప్రామిసులు, కానీ వీళ్ళు గ్యారంటీ కార్డ్స్ ఇచ్చిన 6 అనుకుంటే 13 ప్రామిసులు అనుకుందాం. 13 ప్రామిసులకు కూడా 1,00,000 కోట్లు దాటుతుంది. కానీ వీళ్ళు 50,000 కోట్లు పెట్టారు. పెట్టిన తర్వాత యాక్చువల్ గా ఎంత ఎక్స్పెండిచర్ పెడతారు అన్నది మళ్ళీ అదొక $1 మిలియన్ క్వశ్చన్. 50,000 కోట్లు పెట్టినా కూడా 5,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేకపోతున్నాం సంవత్సరం చివరికి వచ్చేదానికి. అంటే ఏంటి, ఎక్కడున్నా ఇంతకుముందు ప్రభుత్వం చేసినట్టుగానే మంచి చాలా విలువైన ప్రభుత్వ భూములు అమ్ముకోవాలి, భూమి లేని పేదలను అలాగే భూమి లేకుండా వాళ్ళని అలాగే దరిద్రులుగా ఉంచాలి. రైతులకు ఇస్తామన్నదే కాకుండా కౌలు రైతులకు కూడా డబ్బులు ఇస్తామన్నారు 12,000. రైతు కూలికి కూడా 12,000 ఇస్తామన్నారు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిందండి, ఏది మన పంట కాలం స్టార్ట్ అయింది. రైతు బంధు దాన్ని రైతు భరోసా అని చెప్పి అన్నారు. మీరు వెళ్తూనే మేము వస్తూనే మీరు 12,000 కాదు 15,000 వస్తుంది అని చెప్పి అన్నారు, అది రాలేదు. ఇవన్నీ వాళ్ళు పాపం ఊహించుకొని మొన్న బ్యాంకులో వాళ్ళకు నోటీసులు ఇచ్చారండి. మీరు మా అప్పులు కట్టలేదు కాబట్టి మీరు కడతారా లేకుంటే మీ జప్తు చేయాలన్నా మీ సామాన్ చెప్పి వాళ్ళు నోటీసులు ఇచ్చారు. వీళ్ళు పోయి బ్యాంక్ వాళ్ళకి చెప్పారు, లేదా ముఖ్యమంత్రి మాకు చెప్పారు కదా ఆయన 2 లక్షలు తీరుస్తాడు మా అంటే మీరు అది ముఖ్యమంత్రికి చెప్పుకోండి, మా కట్టాల్సిన డబ్బులు మాకు కట్టండి అన్నారు. అంటే ఎంత దయనీయమైన పరిస్థితి చూడండి ఓటర్ది. ఒక విధంగా ఓటర్ల బాధ్యులండి, పరిగెత్తుకుంటా పోయి ఎలక్షన్ అంటానే పోయి వచ్చి బయటకు వస్తానే ఇటు వేలు చూపించి నేసాను చూపించుకుంటా ఉంటే ఒక విధంగా మనకు ఈ మేక కూడా కషాయ వాడిని నమ్ముతుందని చెప్పి మనకు ఒక సామెత ఉంటుందండి. అలాగా వాళ్ళు మనల్ని నమ్మించి మోసం చేస్తారని తెలిసినా కూడా ఓటు వేసేదానికి మాత్రం పరిగెత్తుకుంటూ ఓటేస్తారు. కనీసం ఎక్కడ 2-3 చోట్ల అండి, 2-3 చోట్ల పల్లెలో మాత్రం వాళ్ళు ఓటును బహిష్కరించారు. ఎందుకని, వాళ్లకు చెప్పిన హామీలు కానీ వాళ్ళు ఇస్తామన్న బెనిఫిట్స్ కానీ రాలేదు కాబట్టి మీరు అది ఇస్తే గానీ మేము ఓటు వేయమని చెప్పి ఒక 3,000 మంది అనుకుంటాను ఏదో ఒక పల్లెల్లో నుండి వాళ్ళు. అంటే అది ఒక మూమెంట్ లాగా రావాలి. నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకోలేదు కాబట్టి మా ఊర్లోకి రావద్దు నంబర్ 1, మేము ఓటు కూడా వేయము. ఇది కొంచెం అప్పటికి కానీ వాడికి ఓహో మనం కనీసం 1 నెల ముందర రెడీ అవుతారు, కనీసం గుర్తు తెచ్చుకుంటారు ఏం ప్రామిస్ ఇచ్చాము ఏమని చెప్పి. కాబట్టి ఆ విధమైన విప్లవం లాగా రావాలి, దానికి మరి చాలా కాలం పడుతుంది. కానీ అంటే ఎంత తొందర యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఓటర్లకు కూడా అలాంటి అవగాహన రావాలంటే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది సార్? అంటే ఇప్పుడు ప్రజావాణి లాగానండి, ప్రజావాణి అయితే ఎలాగైతే గవర్నమెంట్ కార్యక్రమం ఉంటుంది చూసారా, ప్రతి సోమవారం లేకుంటే ప్రతి మంగళవారం ఉంటుంది కదా, అలాగా మరి కాస్త ఒక టీమ్ ఆఫ్ వాలంటీర్స్ ఉండాలండి. సమాజం గురించి ఆలోచించే వాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు వస్తారని మనం అనుకోలేము. బట్ రిటైర్డ్ టీచర్స్ కానివ్వండి, రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్స్ కానివ్వండి ఉంటే వాళ్ళ చేత వీళ్ళు ఓట్లు వచ్చేంత లోపల వాళ్ళు ఎలాగైతే కరపత్రాలు ఇచ్చి ఓటు ముందర క్యాంపెయిన్ చేస్తారో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎలక్షన్స్ రాకముందే స్టార్ట్ చేయాలండి. ఓకే, ఎలక్షన్స్ కి ముందే ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేది స్టార్ట్ చేసి కొంచెం అవగాహన వచ్చి బెటర్. వీళ్ళు ఇచ్చిన కరపత్రాలు చేతిలో పట్టుకెళ్ళి
ప్రతి పల్లె కనీసం వారానికి ఒక రోజు లేక నెలకు ఒక రోజు ఒక మండల్ హెడ్ క్వార్టర్స్ లోనో లేక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లోనో వీళ్ళు ఈ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ పెడతారు కదండి. అలాగే ఈ వాలంటీర్స్ కూడా అలాగే మీటింగ్ పెట్టి అయ్యా ఈ మీకు ఇచ్చిన హామీల్లో ఇంతవరకు ఇది నెరవేరింది, ఇది నెరవేరదు, ఇది నెరవేరే పరిస్థితి లేదు అన్న అవేర్నెస్ ప్రోగ్రామ్స్, కౌంటర్ పాంప్లెట్స్ వేసి ఎన్జిఓస్ కొంత ఈ డెమోక్రసీని మళ్ళీ బతికించుకునే ప్రయత్నం అయితే చేయాల్సి ఉంటుందండి. సార్ ఇప్పుడు చూసుకున్నట్టయితే సార్ అటు ఏపీ ఇప్పటికే అప్పులో ఊబిలో కూరుకుపోయింది. ఇక ఇది చాలదన్నట్టు చంద్రబాబు కూడా సూపర్ 6 పేరుతో ఉచితాలు ప్రకటించేశారు. వీటికి డబ్బులు అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్? సూపర్ 6 ప్రకటించారు అంటే వీళ్ళకి ఎందుకు ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఇవ్వలేదు అన్నది నా ముఖ్యమైన సందేహం. సూపర్ 6 అని మనం చెప్పిన తర్వాత మనకి ఏదైతే ఇప్పుడు ఆయన చేతిలో పట్టుకొని చూపిస్తున్నాడో, ఈయన చేతిలో పట్టుకొని చూపిస్తున్నాడో, ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి వెళ్ళి ఉండాలి. ఎందుకంటే వీళ్ళ మేనిఫెస్టోలో ఉండే ప్రోగ్రామ్స్ వీళ్ళు క్యాంపెయిన్ చేస్తేనే వీళ్ళకు క్యాంపెయిన్ లో ఉండే ఎక్స్పెండిచర్ ఎగ్జామ్షన్ వస్తుంది. ఎలక్షన్ ఖర్చు పెట్టుకుంటారు కదండి క్యాండిడేట్స్ కానివ్వండి, లేకుంటే పార్టీలు కానీ ఖర్చు పెట్టుకుంటున్నారు కదా. ఎలక్షన్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ లో ఉండే ఒక ముఖ్యమైన నిబంధన ఏంటంటే పార్టీ ప్రోగ్రామ్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అప్రూవ్ చేయాలి. ఓకే, ఎలక్షన్ కమిషన్ అప్రూవ్ చేసిన పార్టీ ప్రోగ్రామ్ ను మాత్రమే మీరు క్యాంపెయిన్ లో చెప్పాలి అనేది కండిషన్. అలా చేస్తేనే వాళ్ళు పార్టీ తరఫున పెట్టిన ఖర్చు కానివ్వండి, లేకుంటే క్యాండిడేట్ తరఫున పెట్టిన ఖర్చు కానివ్వండి ఎగ్జామ్షన్ వస్తుంది. ఎగ్జామ్షన్ అంటే దానికి మినహాయింపు వస్తుంది, లేకుంటే అది వాళ్ళ ఆదాయంగా స్వీకరింపబడాలి. వీళ్ళు సూపర్ 6 పెట్టినా లేకుంటే ఇవన్నీ పెట్టినా కూడా సూపర్ 6 అని ఆయన పాంప్లెట్ చూపించినప్పుడు ఇది మేనిఫెస్టోలో చెప్పాడా లేదా, దీనికి మా మోడల్ కోడ్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ అప్రూవల్ ఉందా లేదా అని చెప్పి కొంతమంది వెరిఫై చేసుకోవాలి. ఆ పని కొంతమంది ఎన్జిఓస్ చేస్తే బాగుంటుందండి. ఇప్పటికో 2-3 సంస్థలు ఉన్నాయి కానీ వాళ్ళు కూడా అంత డీప్ గా చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఫౌండేషన్ ఫర్ డెమోక్రసీ అని ఒకటి ఉంది, అలాగే ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఉంది కదండి. ఇలాంటి వాళ్ళు ఇంకొక 2-3 సంస్థలు ఇంకొంచెం డీప్ గా వెరిఫై చేసి ఎలక్షన్ కమిషన్ దృష్టికి తెచ్చి ఎవరైతే ఇలా హామీలు ఎలక్షన్ మోడల్ కోడ్ ను వ్యతిరేకించి మోడల్ కోడ్ ను వైలేట్ చేసి ఎలక్షన్ కమిషన్ అప్రూవల్ లేకుండా సూపర్ 6 అని లేకుంటే ఇంకేది 6 గ్యారంటీస్ అని పెట్టారు, వాళ్ళపైన ఎలక్షన్ అయిపోయినా పర్లేదు వీళ్ళు కానీ మిస్లీడ్ చేసినందుకు, అంటే టోటల్ మిస్లీడ్ చేసినందుకు వాళ్ళ చేత పరిహారం కట్టించే ప్రయత్నం చేయాలండి. అప్పటికైనా వాళ్ళకి రెండోసారి అది రిపీట్ చేయకుండా ఉంటారు. అవును సార్. అయితే ఇప్పుడు ఉచితాలు, నగదు బదిలీలు అంటే ఆసరా లేని వృద్ధులు, వికలాంగులు, అలాగే మహిళలకు సాయం చేయడాన్ని ఎవరూ తప్పు పట్టలేరు. కానీ కులాలు, మతాలు, వర్గాల పేరుతో ఏవైతే ఉచిత నగలు బదిలీ చేస్తూ పోతే ఇక రాష్ట్రం అప్పుల కుప్పగా మిగిలిపోతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు సార్. అయితే విద్య, వైద్యం, రోడ్లు, తాగునీరు, సాగునీరు లాంటి మౌలిక వనరులకు నిధులు కేటాయించిన తర్వాతే ఈ ఉచిత పథకాలు ఉండాలి కానీ ఆర్థిక వనరులు ఆవిరైపోయే స్థాయిలో అప్పుల పాలవడం మంచిది కాదని సూచిస్తున్నారు. అయితే ఫైనల్గా సార్ మీరు చెప్పండి, అసలు ఉచితాలు అవసరమా? ఒకవేళ అవసరమైతే ఎంతవరకు? మరి అభివృద్ధి సాధించాలంటే ఎలాంటి ఆర్థిక క్రమశిక్షణ అవసరం అంటారు? ఉచితాలు అవసరం లేదు. ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు విద్య, వైద్యము కేటాయించిన తర్వాతే మనం వేరే పనులు ఆలోచించి అన్నారు కదా. ఒక చిన్న మాట చెప్పంటారా? మనం కట్టే ప్రతి ట్యాక్స్ లో GST లో కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ లో కానివ్వండి, ఎడ్యుకేషన్ సెస్, తర్వాత హెల్త్ సెస్ అని చెప్పి ఆల్రెడీ మనం కడుతున్నామండి. ఆ ఎడ్యుకేషన్ సెస్, హెల్త్ సెస్ అని మనం ఏదైతే మన ట్యాక్స్ లో కడుతున్నామో అది ఇప్పటికే 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం దగ్గర మూలుగుతా ఉంది. మళ్ళీ ప్రతి సంవత్సరం వీళ్ళు ఆరోగ్యానికి, విద్యకు సపరేట్ గా పెట్టనక్కర్లేదు, ఆల్రెడీ మనం పే చేస్తున్నాం. ప్రతిరోజు మనం హోటల్ పోయినప్పుడంతా GST కట్టినప్పుడు దానిలో ఎడ్యుకేషన్ సెస్, హెల్త్ సెస్ 4% కలెక్ట్ అవుతా ఉంది. అది వీళ్ళు ఖర్చు పెట్టలేకుండా మళ్ళీ విద్యను కూడా ప్రైవేట్ పరం చేసి, వైద్యాన్ని ప్రైవేట్ పరం చేసి, వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చి వాళ్ళు డొనేషన్స్ తీసుకొని మన జీవితాన్ని నరకప్రాయం చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఉచితాలకు అవకాశం లేదు. ఎందుకంటే ఈ ఉచితాలకు కావాల్సిన డబ్బులన్నీ మనం ట్యాక్స్ ద్వారా ఇస్తా ఉన్నాం. ఆ ట్యాక్స్ ని మళ్ళీ వేరే దారులకు మళ్లించి వీళ్ళు ఉచితాల పేరుతో ఇంకా డబ్బులు లాస్ కలిగిస్తా ఉన్నారు ఎక్స్చకర్ కి. కానీ ఉచితాలతో లాభం లేదండి, ఉండే డబ్బులు వాడుకోవాలి. తర్వాత FRBM ప్రకారము వీళ్ళు ఆదాయాన్ని, ఖర్చును సమానం చేసుకోవాలి. ఓకే సార్, రైట్.
థ్యాంక్ యూ సార్. నిజంగా ఈ ఫ్రీబీస్ పైన అసలు ఉచితాలు మనకి ఎంతవరకు అవసరం, అసలు వీటితో మనకి యూజ్ ఏంటి, అభివృద్ధి ఏంటి అనేది చాలా చక్కగా వివరించారు. ఈ డిస్కషన్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. చూశారు కదా, ఉచితాలు అవసరం లేదు, ఆదాయ మార్గాలు పెంచుకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సాయినాథ్ శాస్త్రి గారు చెప్పడం జరిగింది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.